పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 11వ అధ్యాయము 1వ వచనం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. హల్లెలూయా. రాజైన బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించాడండి. ఆ 1000 మందితో కలిసి ద్రాక్షారసము త్రాగుచు తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని సేవకులకు ఆజ్ఞాపిస్తాడు. దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకొని వచ్చిన సువర్ణోపకరణములను తెచ్చి సేవకులు రాజుకివ్వగా, రాజు, అధిపతులు, రాణులు, ఉపపత్నులు వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగుచున్నారు. అలా త్రాగుచు వారు ఎంతో సంతోషిస్తూ వారి దేవతలను స్తుతిస్తూ ద్రాక్షారసము పానం చేస్తున్నారు. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి నగరు గోడ మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుగా రాజు చూస్తున్నాడు. చూస్తూ ఉండగా అతని ముఖము వికారమైంది. అతని మనస్సునందు కలవరం. అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచున్నాయట. దానియేలు 5వ అధ్యాయము 6వ వచనం సెలవిస్తుంది. ఆ సమయంలోనే రాజు నియమించినటువంటి జ్ఞానులందరినీ పిలిచినప్పుడు వారు వచ్చి ఆ వ్రాత చదువుటకైనను దాని భావము తెలియచెప్పుటకైనను వారి వల్ల కాలేదంట. రాజు మిగులు భయక్రాంతుడై విస్మయం ఉంది, ముఖ వికారము కలిగి ఆందోళనలో ఉన్నాడండి. అప్పుడు వారు దానియేలును పిలిచి ఆ వ్రాత యొక్క మర్మము దానియేలు ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనములో, టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి అని దానియేలు రాజునకు దేవుని మాటను, ఆయన తీర్మానాన్ని తెలియపరుస్తాడు. ఆయన త్రాసులో పెట్టి తూచగా తక్కువ వానిగా కనబడ్డాడు అని బెల్షస్సర్ రాజు జీవితం ద్వారా దేవుడు బయలుపరిచారు. సరి అయిన గుండు ఆయనకి ఇష్టం. ఆ దినాన్న రాజును తూచినటువంటి దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బెల్షస్సరు దేవుని యందు విధేయత లేనివాడు. ఆయన మాటను, ఆ యొక్క ఉపకరణముల యొక్క ప్రత్యేకతను ఎరగనివాడు. దేవుని ఎదుట అతని ప్రవర్తన కఠినముగా కనబడింది. దేవుని ఉపకరణముల పట్ల అతని నిర్లక్ష్యం అతని జీవితాన్ని త్రాసులో తక్కువగా తోచేయండి. నేటి క్రైస్తవ జీవితంలో మన ప్రవర్తన కూడా దేవునికి తక్కువగా కనిపిస్తుందేమో. మన వ్యతిరేకత, దేవుని పట్ల మనకున్నటువంటి వ్యర్థమైన ఆలోచనలు, అవిధేయత, దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేని జీవితం, దేవుని సన్నిధి పట్ల అవగాహన లేనటువంటి జీవితం, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని త్రాసులో పెట్టినప్పుడు మనం తక్కువగా కనిపించే ప్రమాదం ఉంది. బెల్షస్సరు జీవితంలో తన కలిగి ఉన్నటువంటి ఆ గర్వపు స్వభావాన్ని బట్టి, దేవునికి లెక్కలేని తనముగా తను ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి అతని జీవితాన్ని దేవుడు త్రోసివేశాడు. ప్రభు సన్నిధిలో అనుక్షణము నేర్చుకునేవారిగా ఉండాలి, కానీ ప్రభువుని విసర్జించేవారిగా మనం ఉండకూడదు. ఆయన మాటను విసర్జించేవారముగా ఉండకూడదు. ఆయన త్రోవలను త్రోసివేసేవారముగా మనం ఉండకూడదు. తెలియని వాటిని తెలుసుకునేటువంటి ఆసక్తి, ఆయన పట్ల మనకున్నటువంటి ప్రేమను బయలుపరుచుకునేటువంటి ఆ నూతనమైనటువంటి ఆలోచనలు అనుదినము మనం కలిగి ఉండాలి. ఆయన ఎదుట మన ప్రవర్తన, ఆయన సన్నిధిలో మన యొక్క వైఖరి న్యాయముగా ఉండాలండి. దేవునికి మనం సరైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి బిడలముగా కనిపించినప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తారు. ఆయన మనల్ని ఉన్నత స్థితిలో ఉంచడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ దినాన్న దేవుడిచ్చినటువంటి ఈ మాటను బట్టి మనము కూడా బెల్షస్సరు వలె దేవుని క్రియలను బట్టి, కార్యాలను బట్టి, ఆయన నామాన్ని బట్టి వ్యతిరేకంగా, వ్యంగ్యంగా జీవించకుండా, అటువంటి ఆలోచన మనం కలిగి ఉండకుండా భయము భక్తి కలిగి ప్రభు సన్నిధిలో మనం అబ్రహాము వలె నిందారహితంగా తిరగగలిగితే దేవుడు మనల్ని
ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచగలరు. అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగించగలరు. మన ప్రవర్తనను దేవుడు చూడట్లేదు, మనల్ని విడిచిపెట్టేశాడు, మనం ఏది చేసినా అదే సరి అయినది అని ఎందరో అనుకుంటారు బెల్షస్సర్ వలె. ఒకానొక దినాన ఖచ్చితంగా అలాంటి వారికి దేవుడు ఎదురుపడతారండి. ఆయన దర్శిస్తాడు, ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారందరూ ఆయన పక్షముగా ఉంటారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక.